మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. వర్షాకాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ వర్షాకాలంలో వీటన్నిటితో పాటు కోవిడ్ మళ్ళీ విస్తరిస్తూ JN1 వేరియంట్గా స్ప్రెడ్ అవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ JN1 ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరిపైన ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి గారు, సీనియర్ కార్డియాలజిస్ట్. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు JN1గా కోవిడ్ రూపాంతరం చెంది మళ్ళీ స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ JN1 ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు? ఇది వన్ ఆఫ్ ద ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అండి. JN1 అనేది ఇప్పుడు చూస్తా ఉండేది మనము. సో ఇప్పటికి ఇండియాలో నియర్లీ ఓన్లీ 1000 కేసెస్ వరకే రికార్డ్, అంటే అఫీషియల్ గా మనకి రికార్డ్ అయ్యాయి. సో యూజువల్ గా ప్రీవియస్ గా ఉన్నట్లే ఇది ట్రాన్స్మిషన్ అనేది ఈజీగా ఫాస్ట్ గా స్ప్రెడ్, అంటే ఒకరి నుంచి ఒకరికి ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ సిమ్టమ్స్ అనేది అయితే మైల్డ్ సిమ్టమ్స్ ఏ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఎవరిపైన ఎఫెక్ట్ ఉంటుందంటారు కేసెస్? సో మనకి ఇప్పుడు అఫీషియల్ గా తెలంగాణలో అయితే 1 or 2 కేసెస్ మాత్రమే రిపోర్ట్ అయ్యాయి. బట్ ఏంటంటే ఈ వర్షాకాలం కాబట్టి అందరికి కూడా జలుబు, దగ్గు ఇవన్నీ కూడా కామన్ గా వస్తుంటాయి కాబట్టి కొందరు మిస్ అవుతా ఉండొచ్చు. సో ఇది మోస్ట్లీ ఈ వేరియంట్ JN1 వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది, కానీ సివియారిటీ అయితే మనం ఇంత ముందు చూసినట్లు అంత సివియారిటీ ఏం లేదు, మైల్డ్ సిమ్టమ్సే ఉంటాయి అన్నమాట దీంతో. ఓకే. సో హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ పైన దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు? డెఫినెట్లీ ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేటస్ కానీ, ప్రొలాంగ్డ్ లాంగ్ క్రానిక్ డిసీజెస్, సో ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, COPD రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, సో అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం, క్రానిక్ లివర్ డిసీజ్ అంటాము, లేదా సమ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇమ్యూనలాజికల్ డిసార్డర్స్ కానివ్వండి. సో ఇలాంటి వాళ్ళలో ఇమ్యూనిటీ వీక్ ఉన్నప్పుడు ఇవి కొంచెం సివియారిటీ చూపించే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ. సో ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎనీవే క్లైమేట్ కూడా రైనీ సీజన్ కాబట్టి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. రైనీ సీజన్ కాబట్టి స్ప్రెడ్ కూడా ఎక్కువగా ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి లైక్ ప్రీవియస్ ఇప్పుడైతే ఇంతకుముందు అయితే ఇవి అఫెక్ట్ కాకుండా ఉండడానికి మనం ఏవైతే మెజర్స్ తీసుకున్నామో, మెయిన్ థింగ్ మాస్క్ ధరించడము, సెకండ్ థింగ్ మన హ్యాండ్స్ వాష్ అనేది చేసుకోవడము, సోషల్ డిస్టెన్స్ లేదా క్రౌడ్ ప్లేసెస్ అని అవాయిడ్ చేయడం కానీ, ఇలాంటివి మనం అవాయిడ్ చేయగలిగితే మనకి అది వేరియంట్ ని కూడా మనకి రాకుండా కాపాడుకోగలము. పర్టికులర్లీ ఇవంతా కూడా మనం ఆల్రెడీ ఇప్పుడు అనుకున్నట్లు ఈ క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మనము ఈ కేర్ తీసుకుంటే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ఓకే. ఏపీలో 4 కేసెస్ నమోదయ్యాయి, అలాగే తెలంగాణలో కూడా ఒక కేసు కుకట్పల్లిలో నమోదైంది. కాబట్టి ఇప్పుడు ఇది కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోవిడ్ ఒకవేళ ఇప్పుడు JN1 గా ఉన్నటువంటి ఈ వేరియంట్ ఎఫెక్ట్ మనిషి పైన ఎన్ని రోజులు ఉంటుందా ఆ ఎఫెక్ట్, అండ్ ఎలాంటి ప్రభావం ఉంటుంది? సో యూజువల్ గా అయితే మైల్డ్ డిసీజెస్ ఉందండి, అంటే ఫీవర్, సోర్ థ్రోట్, రన్నింగ్ నోస్, జలుబు, కొంచెం బాడీ పెయిన్స్, ఇలానే మైల్డ్ సిమ్టమ్సే ఉన్నాయి. కొందరిలో డయేరియా, లూజ్ మోషన్స్ కానీ ఇలా ఉండే అవకాశం ఉంటాయి. సో యూజువల్ గా 3 to 5 days మైల్డ్ సిమ్టమ్స్ ఉంటున్నాయి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లో. అదే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటాం, అంటే ఈ క్రానిక్ డిసీజెస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళల్లో కొంచెం మోడరేట్ ఒక 7 to 10 days ఉండే అవకాశం ఉండొచ్చు. పర్టికులర్ గా రెస్పిరేటరీ డిసీజెస్ కానీ, గుండె జబ్బులు కానీ ఉన్న వాళ్ళలో ఒక ఆయాసం రావడం, దగ్గు రావడం ఇలా ఉండే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో పర్టికులర్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ అర్లీగా వాళ్ళ సిమ్టమ్స్ ఏవైనా ఆయాసం ఉండడం కానీ, కాఫ్, దగ్గు ఉండడం కానీ ఉంటే ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ టెస్టింగ్ అనేది RT-PCR టెస్ట్ చేయించుకో, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కానీ RT-PCR టెస్ట్ కానీ చేయించుకుంటే మనం దాన్ని అర్లీగా డిటెక్ట్ చేసుకుని దాని కాంప్లికేషన్స్ లోకి వెళ్లకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు వచ్చినటువంటి ఈ JN1 వేరియంట్ ఒకవేళ మనిషిలో ఎఫెక్ట్ అయినట్టయితే కనుక ఎన్ని రోజులు ఉంటుంది? సో అదే మనం మైల్డ్ డిసీజ్ అయితే 3 to 5 days లో వాళ్ళు రికవర్ అయిపోతారు. అదే మోడరేట్ అంటే ఇంకొంచెం సివియర్ గా అఫెక్ట్ అయితే ఒక 7 to 10 days పడుతుంది. కాబట్టి అర్లీ స్టేజెస్ లోనే మనం ఈ సిమ్టమ్స్ రికగ్నైజ్ చేసి ఒక 2-3 days కి మన జలుబు, దగ్గు ఇవన్నీ తగ్గట్లేదు అనుకుంటే ఇమీడియట్ గా మనం టెస్టింగ్ చేయించుకుంటే మనకి ఒక ఉందా లేదా అనే క్లారిఫికేషన్ దొరుకుతుంది. సో ఒకవేళ ఉంటే దాన్ని జాగ్రత్తలు తీసుకుంటే సివియర్ స్టేజెస్ కి అఫెక్ట్ అవ్వకుండా మనం వితిన్ 7 days లోనే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఈ JN1 వేరియంట్ రాకుండా ఉండాలి అంటే వ్యాక్సిన్స్ ఏమన్నా ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నారా అండి?
సో ఆల్రెడీ ప్రీవియస్ గా వ్యాక్సినేటెడ్ చేసుకున్న వాళ్ళు దీనికి యాంటీబాడీస్ అనేది ఉంటాయి కాబట్టి సో వాళ్ళు కొంచెం సేఫ్ జోన్ లోనే ఉన్నట్టు అనమాట. సో ఆల్రెడీ ప్రీవియస్ నాకు తెలిసి మాక్సిమం అందరూ కూడా దీనికి వ్యాక్సినేటెడ్ ఉన్నారు ఇండియాలో. పెద్ద డ్రైవ్ ప్రోగ్రామే వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రోగ్రామ్ అనేది ఇండియాలో జరిగింది కాబట్టి సో వ్యాక్సినేషన్ అందరూ కూడా వేయించుకున్నట్లే మనం తీసుకోవచ్చు. సో వాళ్ళందరూ కూడా మైల్డ్ సిమ్టమ్స్ తో ఈజీగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఒకవేళ ఎవరైతే కాలేదో వాళ్ళు సిమ్టమ్స్ డెవలప్ కాకుండా ఉంటే వాళ్ళు ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటే ఆ వ్యాక్సిన్స్ తీసుకుంటే వాళ్ళు సివియర్ స్టేజెస్కి వెళ్లకుండా వాళ్ళని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. సో దీని న్యూ వేరియంట్ కాబట్టి ఈ న్యూ వేరియంట్ రిలేటెడ్ వ్యాక్సిన్స్ రానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఓకే, ఎక్కువగా హార్ట్ అలాగే లంగ్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి వాళ్ళు ఎలాంటి ఫుడ్ని అండ్ అలాగే ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలంటారు? సో జాగ్రత్తలు అనేది మెయిన్ థింగ్స్. ఫేస్ మాస్క్ అనేది కంపల్సరీగా ధరించండి, ఎందుకంటే రైనీ సీజన్ ఛాన్సెస్ ఆఫ్ స్ప్రెడ్ అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్లైమేట్ లో. సెకండ్ థింగ్ హ్యాండ్ వాష్, ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చినా ఇంకోటి చేసినా హ్యాండ్ వాష్ కంపల్సరీ చేసుకోండి. థర్డ్ థింగ్ క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయండి, లేదా క్రౌడెడ్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు డిస్టెన్స్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయండి. మనం ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడం అనేది మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ సిట్రస్ రిచ్ విటమిన్ సి ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ కానివ్వండి తీసుకుంటే, అంటే పోషకాహారాలు అనేది దీంట్లో అన్ని విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫుడ్స్ అనేది తీసుకుంటే మనం ఇమ్యూనిటీ అనేది పెంచుకొని దీని బారిన పడకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ఓకే, పిల్లలపైన ఇది ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల్లో మోస్ట్ కామన్ గా జలుబు కంటే కొంచెం డయేరియా, వామిటింగ్స్ కూడా కొంచెం అంటే లూజ్ మోషన్స్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో పిల్లల్లో కూడా సిమ్టమ్స్ కూడా మైల్డ్ గానే ఉంటా ఉన్నాయి, లైక్ సింపుల్ కోల్డ్ ఇల్నెస్ కానివ్వండి, లేదంటే మైల్డ్ లూజ్ మోషన్స్ మేనిఫెస్టేషన్ అవుతున్నాయి. బట్ దాన్ని కూడా నెగ్లెక్ట్ అనేది ఎప్పటికీ చేయకూడదు. విత్ ఇన్ 1 to 2 days లో ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిపోతే దానికి సరిపోతుంది. లేదా దాన్ని డిలే చేస్తే మాత్రం మళ్ళీ అది ప్రొలాంగ్డ్ అయిపోయి ఇబ్బంది పాలవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు విత్ ఇన్ 1 to 2 days సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మాక్సిమం తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ Thank you, అండి. సో చూస్తున్నారు కదండి, ఇది సీనియర్ కార్డియాలజిస్ట్ తెలియజేస్తున్నటువంటి విషయాలు. హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా హార్ట్కి సంబంధించి, లంగ్కి సంబంధించినటువంటి ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కోవిడ్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కోల్డ్, కాఫ్ ఇలాంటివి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 2-3 daysలో కామన్గా కోల్డ్ కానీ కాఫ్ కానీ తగ్గిపోయి మెడికేషన్ తీసుకున్నప్పుడు తగ్గింది అంటే ఓకే, తగ్గకుండా ఉందంటే మాత్రం ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.